బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 21 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా మంచిర్ జిలానీ, తిరుపతి జిల్లా కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల జిల్లా కలెక్టర్గా కె శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషేక్ కిషోర్, పార్వతీపురం జిల్లా మన్యం జాయింట్ కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా రోనంకి గోపాలకృష్ణ, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా ప్రవీణ్ ఆదిత్య, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్గా కొల్లాబతుల కార్తిక్, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా భావన, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా మయూర్ అశోక్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకట రమణారెడ్డి, మున్సిపల్ శాఖ కమిషనర్గా బాలాజీరావు, ఏపీయూ ఎఫ్ఐడిసి ఎండీగా హరిత, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్గా ఇల్లకియా, సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టర్గా గోవిందరావు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా రోనంకి కూర్మానాథ్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్గా విశ్వనాథన్, ప్రభుత్వ రంగ సంస్థల విభాగ కార్యదర్శిగా రేఖారాణితో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకట రమణారెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వర ఫోన్లో అందిస్తారు. కోటేశ్వర, చెప్పండి. ఇక ఏపీలో అయితే 21 మంది ఐఏఎస్లను బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ ఎన్నికల సమయంలో ఈ బదిలీలు ఎందుకు? దీని వెనుక కారణాలేంటి? ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఐఏఎస్ గానీ ఐపీఎస్ బదిలీలు ఉంటాయని కూడా మనకు కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి 21 మంది ఐపీఎస్ బదిలీలు ఈ రోజు చేస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండడంతో ఇది భారత ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆదేశాల ప్రకారం ఈ బదిలీలు చేపడుతున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్థానికంగా చూసుకుంటే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు ఉంటాయని కూడా మనకు సమాచారం అయితే కొంత ఉంది. అయితే ఇందులో భాగంగానే ఎన్నికలకు మరి యంత్రాంగాన్ని సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగానే ఇటువంటి బదిలీలు చేపడుతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు మరి 21 మంది ఐఏఎస్లను మరి బదిలీ చేస్తూ ఏపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడే ఈ సమాచారం కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళైతే ఈ 21 మంది ఐఏఎస్ సంబంధించిన వాళ్ళు అయితే వెంటనే ఈ బదిలీ అమల్లోకి వస్తాయని కూడా మరి ప్రభుత్వం అయితే ప్రకటించిన నేపథ్యంలో వీరు వెంటనే తమ విధుల్లోకి మరి జాయిన్ అవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరు వెంటనే జాయిన్ అవుతారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ బదిలీల ప్రక్రియ గత కొంతకాలంగా ప్రభుత్వం అయితే దీని మీద కసరత్తు చేస్తున్న పరిస్థితుల్లో మరికొంతమంది ఐఏఎస్ కానీ మరికొంతమంది ఐపీఎస్ కానీ మరి త్వరలోనే మరికొంతమంది బదిలీలు ఉంటాయని కూడా మనకు సమాచారం ప్రభుత్వం అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఇటువంటి బదిలీలు ప్రభుత్వ అధికార బదిలీలు ఉంటాయని కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలుగా అక్కడ ఒకే చోట పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులను ఖచ్చితంగా మార్చాలనే ఒక నిబంధన భారత ఎన్నికల సంఘం విధించడంతో ఈ ప్రక్రియను చేపట్టినట్టు కూడా ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ప్రస్తుతం అయితే మరి ఈ ప్రక్రియ కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉండొచ్చునని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా చూసుకుంటే మనకి ఇప్పటికే మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు అయితే బదిలీలు అయితే జరుగుతున్నాయి. మరి ఎస్ఐ క్యాడర్ నుంచి దాదాపు సిఐఈ డిఎస్పీల దగ్గర నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొంత డిపార్ట్మెంట్ లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఐఏఎస్ బదిలీకి సంబంధించిన తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. అయితే కోటేశ్వరం, మనం చూస్తున్నాం ఇక ఎన్నికలు అయితే దగ్గర పడుతున్న సమయంలో ఇంకా ఐఏఎస్లు కానివ్వండి లేదంటే ఐపీఎస్లు ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఉంది, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే వీరంతా ఏంటంటే గత
కొన్ని మూడు నాలుగు సంవత్సరాలుగా ఏదైతే ఉందో ఈ ప్రక్రియ బదిలీల ప్రక్రియ అయితే పెద్దగా చేపట్టలేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. కోవిడ్ తర్వాత నుంచి పెద్దగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బదిలీ లేకపోవడంతో గత 3-4 సంవత్సరాలుగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ లు ఒకే చోట పనిచేస్తున్న నేపథ్యంలో భారతీయ ఎన్నికల సంఘం ఇటీవల మరి ఆంధ్రప్రదేశ్ సందర్శించినప్పుడు కొన్ని సూచనలు అయితే చేసింది. ఖచ్చితంగా ఎక్కడైతే ఎవరైతే లాంగ్ టర్మ్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా మార్చాలి, వారికి బదిలీలు ఇవ్వాలి అని కూడా మరి ఒక నిబంధనలు నియమించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు 21 మంది ఐఏఎస్ బదిలీ చేయడం కూడా ఇందులో భాగం అని ప్రభుత్వం చెబుతుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.